స్తూపం ఈరోజు షాద్నగర్లో అమరవీరుల స్తూపం పరిశీలించడానికి 69 ఉద్యమకారులు, 2001 తర్వాత ఉన్న ఉద్యమకారులు, తొలి దశ మలి దశ ఉద్యమకారులు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ పరిశీలించడము చాలా శుభపరిణామం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అవుతుంది. మొన్న 13వ వార్షికోత్సవం చేసుకున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే ఉద్యమకారులే ముఖ్యమంత్రులు, ఉద్యమకారులే ఎమ్మెల్యేలై ఏమాత్రం కూడా ఎక్కడ అమర స్తూపం కానీ జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టిన దాఖలు లేవు. షాద్నగర్లో ఎమ్మెల్యే గారు శంకరన్న గారు ఎమ్మెల్యే తరుణంలో ఫస్ట్నే ఆయన సొంత నిధుల ద్వారా జయశంకర్ సార్ విగ్రహం అందరూ పెట్టి ఉండే. ఈ విగ్రహం చిన్నగా ఉంది, దీన్ని పెద్ద చేస్తే బాగుంటుంది, ఇది రోడ్డు మీద ఉంది, ఒక చూడడానికి అందంగా ఉండాలి, పెద్ద ఉండాలి, చిన్నగా ఉంది అనే ఉద్దేశంతో దాన్ని పెద్దగా చేసి ఆయన సొంత నిధుల ద్వారా చేసి ఆయనకున్న తెలంగాణ రాష్ట్రం మీద ఉద్యమకారుల ప్రేమ అనేది ఆ రోజు సాధించిన ఆయన ఈరోజు అమరవీరుల స్తూపానికి ఆయన స్వతహాగా ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరులను స్మరించుకోవడానికి ఈ యొక్క తెలంగాణ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడము చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్తూపం చేయడం ఒకటైతే, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడడం ఎమ్మెల్యే గారికి ఫస్ట్ కృతజ్ఞత తెలియాలి. ఉద్యమకారులకు న్యాయం చేయాలని కొట్లాడి మొదటగా మన ఎమ్మెల్యే మాట్లాడుతున్న షాద్నగర్ ఎమ్మెల్యే అంటే ఏదైనా కానీ మనసులో ఉంటే చేయడానికి సాధన ఉంటుంది. ఏదో ఒకటి వాడుకొని వదిలేసిన వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఈరోజు చాలామంది అనేది కోరేదంటే షాద్నగర్లో ఉన్న జనాలందరూ కోరుకునేదంటే ఎమ్మెల్యే గారు నిర్వహిస్తారు కాబట్టి ఇది ఎమ్మెల్యే గారు స్వతహాగా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించాలి ప్రోగ్రాం అంటే అని ఆలోచిస్తున్న దృఢంగా. ఎందుకంటే నువ్వు చేస్తే ఇది ఒక స్వార్థమైతే కాబట్టి ఎమ్మెల్యే గారు ఎలాంటి స్వార్థం లేకుండా ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని నిర్వహించి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే షాద్నగర్లో ఉన్న తొలి దశ మలి దశ ఉద్యమకారులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ ఆయన ఉద్యమానికి అలా వచ్చిర్రు. ఎందుకంటే సొమ్మొక్కరి సోకర వ్యవహారం నడిస్తే చాలామంది బాధపడతారు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళందరూ కోరుకునేదంటే ఇక్కడ ఉన్న అందరు కోరుకునే ఒకటే మాట, మీడియా మిత్రులు కావచ్చు, 69 ఉద్యమకారులు కావచ్చు, మలి దశ ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా ఆయన చేస్తున్న ఈ యొక్క ఉద్యమకారులకు చేస్తున్న స్ఫూర్తివనంగా ఆయనని ఈరోజు ఉద్యమకాలుగా సన్మానించుకోవాల్సి కాదు, వాళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే సన్మానించుకోవాలి. ఎందుకంటే ఈ 12 నెలల తర్వాత మన ఉద్యమకారులు గుర్తించి ఈరోజు అమరవీరుల స్తూపం కానీ, జయశంకర్ సార్ విగ్రహం కానీ, ప్రతిసారి ఉద్యమకారుల గురించి ఆయన అసెంబ్లీ మాట్లాడడం కానీ, ఎక్కడ కలిసినప్పుడు అన్న ఎంతకొచ్చింది ఉద్యమకారుల చరిత్ర అని పొద్దుగాలే సాగడం అనేది ఒక ఉద్యమం చేయకపోయినా, ఉద్యమకారుడు కాకపోయినా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు ఎమ్మెల్యే అయిన ఉద్దేశంతో ఆయన ఈరోజు చేస్తున్న ఈ యొక్క కృషికి ఆయనకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. నేను షాద్నగర్లో హై స్కూల్ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా ఉన్నాను. 69-70లో అప్పుడు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆ ఉద్యమంలో భాగంగా విద్యార్థినులు టెంట్లు వేసినాం. మేము సిఐ ఆఫీస్ దగ్గర, తహసీల్ ఆఫీస్ దగ్గర టెంట్లు వేసి డే అండ్ నైట్ రిలే హంగర్ స్ట్రైక్ చేసినాం. అట్లా సంవత్సరం పాటు చేసినాం. మేము చేసిన తర్వాత అదే క్రమంలో ఉద్యమం వాయిలెన్స్ చేస్తే, తహసీల్ ఆఫీస్ అద్దాలు పలగొడితే, తహసీల్ ఆఫీస్లో గడబడి చేస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు, అప్పుడు ఉన్న సిఐ గజపతిరావు, ఆయన కక్ష కట్టి మమ్మలను అందరినీ ఆస్కడ్ చేసి ఊర్లో తిప్పుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడి నుంచి రిమాండ్ పంపించిండ్రు. ఆ విధంగా రిమాండ్ పంపిస్తే 16 రోజులు రిమాండ్ చేసిండ్రు. 19 రోజు 20 రోజులు మాకు బెయిల్ వచ్చింది. ఆ విధంగా మేము జైలు పాలైనాం. అదే కాకుండా కూడా మేము ఉద్యమంలో పాల్గొని మేము ఉద్యోగాన్ని కానీ మా యొక్క బ్రతుకు తెరువు కోసం ఆలోచించకుండా ఉద్యమే ఒక ధ్యేయంగా మేము ముందుకు వెళ్ళాం. కాబట్టి మేము చేసిన ఉద్యమంలో మాతో పాటు చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళంతా ఉద్యోగస్తులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, తహసీల్దార్ అయ్యారు, ఆర్డీఓలు అయ్యారు, జడ్జిలు కూడా అయ్యారు. కనుక మేము ఉద్యమం చేసిన వాళ్ళం ఏం కాలేదు.
మా మిత్రులు చాలామంది చనిపోయినారు. ఓ మిత్రుడు పటేల్ మల్లేష్ ఉండే, ఖమ్మం నారాయణ రెడ్డి ఉండే, ఖాజా ఉండే, వీళ్ళందరూ చనిపోయినారు. కనుక ఏవైతే తొలి దశలో ఉద్యమం చేసిన వాళ్ళు, మనదే చేసిన వాళ్ళు ఎవరన్నా కూడా నిజాయితీగా ఉద్యమం చేసిన వాళ్ళు ఉద్యమకారులని గ్రహించాలి. తర్వాత ఈ స్తూపం పెట్టినందుకు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు. గుర్తించి మీరు నిజమైన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు నిజమైన న్యాయం చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా పారితోషికంగా వాళ్ళకు పెన్షన్ కానీ, ప్లాట్ కానీ, ఏది కానీ ఇవ్వాలని చెప్పి గతంలో వరంగల్ నుంచి వచ్చినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాశం యాదగిరి, రాధాకృష్ణ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ చేసిండ్రు. ఆ మీటింగ్ తీర్మానం కూడా చేసిండ్రు, మొన్న కూడా చేసిండ్రు. కాబట్టి చెప్తున్నాను, అందరూ ఉద్యమం చేయకుండా కొంతమంది డూప్లికేట్ ఉద్యమకారులు వచ్చి మేము చేసామని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. న్యాయంగా రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారంగా ఏవైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మళ్ళా మన ఎమ్మెల్యే గారికి ఈ స్తూపం ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర తొలి దశ మరియు మలి దశ ఉద్యమకారులు ఇక్కడికి సమావేశం కావడం చాలా ఆనందకరం. ఎందుకంటే మనం 1969లో ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో ఆ రోజు నుంచి చేసినటువంటి వాళ్ళు మరి ఈరోజు ఉద్యమంలో 2009లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. చాలామంది ఇంకా మిస్ అయ్యారు. కానీ ఇదొక వేదిక ద్వారా ఈ అమరవీరుల స్తూపం వేదికగా ఇక్కడికి రావడం ఇంకా చాలామందిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పునాదుల మీదనే ఈరోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి 1969 ఉద్యమాన్ని బేస్ చేసుకొని 2009 ఉద్యమం మరి ఆ రోజు పురుడు పోసుకున్నది. కాబట్టి ఈరోజు తెలంగాణను మనం సాధించినాం. ఆ రోజు చేసినటువంటి పోరాటాలే ఇప్పటి తెలంగాణకు ఒక దారిని చూపించినాయి. కాబట్టి ఆ ఉద్యమకారులను ఏదైతే అమరులయ్యారో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ స్మరణ కోసం ఏదైతే ఇక్కడ మనకు స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారో మరి షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ఉన్నటువంటి ఏ నాయకులు కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే అమరవీరులను స్మరించుకోవడానికి ఒక స్మారకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్తూపాన్ని మరి షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నటువంటి శంకరన్న గారు ఏర్పాటు చేయడం మరి ఉద్యమకారులను అదేవిధంగా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము ఆయన సొంత డబ్బులతోటి సన్మానాలు చేస్తూ గుర్తించడము చాలా సంతోషదాయకం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి కమిటీలు కానీ ఏవైతే ఇవ్వడం జరిగిందో దానికి వాళ్ళకు కూడా మేము ఒకటే విన్నవిస్తున్నాం. ఏదైతే 1969 నుంచి ఉద్యమాలు చేసిరో నిజమైన ఉద్యమకారులు ఎవరున్నారో వారికి ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చే విధంగా ఒక నియమ నిబంధనలు తీసుకోవాలని కూడా మేము వారికి సూచన చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు చేసినటువంటి ఉద్యమకారులు చాలామంది మరుగున పడ్డారు. 2009 మరల దశ ఉద్యమంలో కూడా చాలామంది అమరులయ్యారు. అదేవిధంగా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మరి తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. వాళ్ళందరినీ గుర్తించాల్సిన అవసరం కూడా మనందరిపైన అంటే ఇక్కడ ఉన్నటువంటి కమిటీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మన మీద బాధ్యత ఉంది. ఈరోజు ముందు వరుసలో మనం నిలవడం, మనం ఎవరైతే ఉద్యమాలు చేసినామో ఆ రోజు మనం అందరినీ ప్రతి ఒక్కరిని పేరున గుర్తుపడతాం. కాబట్టి వాళ్ళకు కూడా తగిన రేపు రాబోయే ఏదైతే ప్రభుత్వం స్కీమ్స్ చెప్తుందో దాని లోపల ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసుకోవాలని కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు సూచిస్తున్నా. రాబోయే రోజుల్లో అందరం ఒకతాటి మీదకి వచ్చి ఇదే విధంగా ఉద్యమకారులందరికీ ఒక న్యాయం జరిగే విధంగా ఏదైతే మన శంకరన్న గారు చొరవ తీసుకొని చేస్తున్నారో దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మమ్మల్ని గుర్తించినందుకు అదే స్తూపాన్ని కూడా నిర్మిస్తున్నందుకు ప్రత్యేకంగా మలి దశ తొలి దశ ఉద్యమకారుల తరపు నుంచి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. దాదాపు 1400-1500 మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై అమరులైన సందర్భంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన సందర్భంగా మరి ఈరోజు మన సొంత రాష్ట్రంలో స్వపరిపాలన జరుపుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్న ఈ తరుణంలో మరి ఆ రోజు విద్యార్థి నాయకుడిగా మరి అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమించినందుకు ఎంతో సంతోషంగా ఉందని మరి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఆ రోజు అనేక మంది విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు,
విలేకరులు కావచ్చు, అందరూ కూడా ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి అనేక రకంగా ఈరోజు విద్యార్థులు విద్యాపరంగా నష్టపోతూ మరి అనేక మంది అనేక రకాలుగా ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎంతో కొంత నష్టపోతూ మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనే ధ్యేయంగా మరి అనేక మంది ఈరోజు ఉద్యమిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ రోజు కేవలము వాళ్ళ స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా రాష్ట్రం ఏర్పడాలనే ఒకే ఒక ఆకాంక్షతోని మరి అనేక మంది అమరులైనరు, అనేక మంది వారి జీవితాలను త్యాగం చేస్తూ మరి ఈరోజు ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. మరి ఏర్పడ్డ తెలంగాణలో ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అమరవీరుల స్తూపం ఏర్పరచుకోవడం మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి ఏదైతే అమరుల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డదో ఆ తెలంగాణలో అమరులను స్మరించుకోవడం, వారిని స్మరించుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రానున్న తరాలందరూ కూడా మరి తెలంగాణ యొక్క అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇది ఒక జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీలో ఆ రోజు అన్ని రకాల విద్యార్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఏ విధంగా అయితే ఉద్యమం నడిపించిందో అదేవిధంగా ఈ స్తూపము కావచ్చు లేకుంటే రానున్న కార్యక్రమాల్లో కూడా అందరు ఉద్యమకారులు అందరినీ కూడా మరి కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేదికగా మరి ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఉద్యమకారులందరూ కూడా తగినంత ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ కూడా కలుపుకోవాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఇది ఏర్పాటు చేసినందుకు మనందరూ కూడా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు జై తెలంగాణ. ఈరోజు షాద్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో 69 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, 2001 నుంచి 2009 మలిదశ ఉద్యమంలో పనిచేసినటువంటి ముఖ్యులు ఇక్కడ కలవడం అనేది మొదటగా సంతోషదాయకం. ముఖ్యంగా ఏంటి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిపాలనలో ఎలాంటి ఉద్యమకారులకు న్యాయం జరగలేదనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అమరవీరుల స్తూపం అనేది గతంలోనే అనుకున్న కుదరని పరిస్థితి ఉంది. ఈరోజు పార్టీలు ఏదున్నా, ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి, తప్పు చేస్తే ప్రశ్నించాలనేదే మా యొక్క లక్ష్యం. కాబట్టి అమరవీరుల స్తూపం సొంతంగా నిర్మించినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మా కార్మిక సంక్షేమ సంఘం తరఫున, ఉద్యమకారుల తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మంచి పని చేస్తూ ఉన్నారు. ఉద్యమకారులందరూ కూడా మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నారు. కాకపోతే అసలైన ఉద్యమకారులు ఎవరు, షాద్నగర్లో ఏం జరుగుతుంది, చరిత్ర ఏంటి అనేది కూడా తమరు ఒకసారి తెలుసుకొని ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఉద్యమకారులను గుర్తించాలో, ఇళ్ల స్థలాలు ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము, కార్డులు ఇస్తాము అనే వరకు కొత్త సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకురావడం, ఉద్యమం ఎవరు చేశారో ఎవరు చేయలేదో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉద్యమకారులు ఉండటం, నిజమైన ఉద్యమకారులు ఏం చేయాలా అని చెప్పి స్థలాలు పట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఉద్యమం జరిగినప్పుడు సకల జనుల సమ్మెలో దాదాపు కోట్లాది మంది పాల్గొన్నారు. అందరూ ఉద్యమకారులు అంటే అది కాదు. ముఖ్య భూమిక పోషించి కమిటీల్లో ఉన్నటువంటి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఉద్యమకారులుగా గుర్తిస్తారనేది మేము భావిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ స్తూప నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో తెలుగు తల్లి విగ్రహము చాలా డ్యామేజ్ జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమకారులు దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఆనాడే దాన్ని తెలంగాణ తల్లిగా మారిస్తే బాగుండేది. ఈ స్తూపం పక్కన మొండిగా తెలుగు తల్లి కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెడితే బాగుంటుంది. అది మీ వల్లే, మీరే చేయగలుగుతారని చెప్పేసి భావిస్తూ ఆ విగ్రహాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుడు షాద్నగర్. ఈరోజు మలిదశ, తొలిదశ ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు ఇక్కడ సమావేశం కావడం ఒక ఆనందించదగ్గటువంటి అంశము. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ వచ్చి తెలంగాణనే మా ధ్యేయంగా పనిచేసిన 10 ఏళ్లలో ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలేదో, ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి జరుగుతున్న ప్రక్రియను స్వాగతిస్తున్నాం. మన లోకల్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒకటి జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, మరియు అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడం మేము అందరం కూడా ఉద్యమకారులకు గుర్తింపుగానే భావిస్తున్నాం. అదే టైంలో ఆయనకు బహిరంగంగా అప్పీల్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే తెలంగాణ తల్లి విగ్రహం కూడా సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సన్ ఆఫ్ వెంకటరాజయ్య ప్రప్రథమంగా ఉద్యమానికి గవర్నమెంట్ హై స్కూల్లో 1956లో స్టార్ట్ అయింది. 1956లో బి రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణను అందులో ఆంధ్రలో కలపాలనా కలపకూడదా అనే ఒక
ఒపీనియన్ పోల్ కొరకు మొట్టమొదటి ఆయన షాద్నగరే కాబట్టి షాద్నగర్లో షాద్నగర్ శివాలయం లోపల హనుమాన్ గుడి లోపల మీటింగ్ అందరితోని గ్రామస్తులందరితో మీటింగ్ చేయడం జరిగింది. అది మాకు విద్యార్థులందరికీ తెలిసి మేమందరం కూడా సైకిళ్లకు నల్ల జెండాలు కట్టి బి రామకృష్ణారావు ముఖ్యమంత్రి గారికి నిరసన తెలపడం జరిగింది. వద్దు తెలంగాణ అంతా కలపకూడదు అనేది అక్కడ మీటింగ్లో శివాలయం గుడి మీద అప్పుడు కప్పు లేదు, అది జరగడం జరిగింది. అయితే మేము మా జులూస్ తీసుకొని పోతే పోలీసు వాళ్ళందరూ కూడా మఫ్టీలో ఉన్న కొందరు డ్రెస్లో ఉన్న కొందరు పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఆపేయడం జరిగింది. గేట్ అవతలనే లోపలికి రానియలేదు. నేను మాత్రం ఏదో తప్పించుకొని లోపలికి వెళ్ళి అందులో కూర్చోవడం జరిగింది. షాద్నగర్లో కొద్దిగా ప్రాముఖ్యమైనటువంటి డబ్బున్న వాళ్ళ యొక్క కొడుకును కాబట్టి వాళ్ళు ఏమనలేకపోయినారు నన్ను. అందులో జరిగిన విశేషాలన్నీ కూడా నాకు బాగా కష్టంగా ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉన్నాయి. అసలు ఆంధ్రలో బ్రతుకు తెరువే కష్టం ఉండేది. ఆంధ్ర అనేదే పేరు లేదు. ఆంధ్ర తర్వాత వచ్చింది కానీ ఆంధ్ర మద్రాస్ స్టేట్లోనే ఉండింది. అప్పుడు మద్రాస్ స్టేటే కానీ ఆంధ్ర అనే దాని పదం ఎక్కడ లేదు. తెలుగు మాట్లాడేవారు ఆంధ్ర మాట్లాడతామని అందులో ఉన్నారు ఆంధ్ర, అంతేగాని ఆంధ్ర లేదు, ఆంధ్రప్రదేశ్ అసలుకే లేదు. మేము ఉన్నాం అని అంటున్నారు కానీ తప్పు. అయితే ఇది ఇంకా ఒక మూలం ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదు ఆ మూలము. అది ఎందుకు వాళ్ళకు అది ఉద్దేశం వచ్చిందో. నాగేశ్వరరావు వరల్డ్ సినిమా ప్రోగ్రాం జరిగింది. అందులో నాగేశ్వరరావును పాల్గొంటే ఆయన మద్రాసి అని పిలిచినారు. లుంగి కట్టుకొని పోయిండు అక్కడ విదేశంలో. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు ఇన్సల్ట్ ఫీల్ అయింది. మేము ఎన్నేళ్ళు ఉన్నాను మద్రాసులో, తెలుగు వాళ్ళకి ఏమీ విలువ లేదు అని ఆయన అసలు ముఖ్యంగా ఆయనతో స్టార్ట్ చేయడం జరిగింది అయ్యో అని. అప్పుడు అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉద్యమంతో 58 రోజుల ఉద్యమంతో ఆయన చనిపోతే కూడా ఎవరు పలకరియకుంటే వేదాంతం రాఘవయ్య గారు పెద్ద జులూస్ తీసుకొచ్చితే అప్పుడు కూడా విద్యార్థులే అందులో పాల్గొన్నారు. విద్యార్థులతోనే పెద్ద జులూస్ తీసి ఆయన పెద్ద పాట పాడుకుంటా మద్రాసులో పెద్ద ఉద్యమం తీసిండు. ఆ తర్వాత అది 52లో ఆంధ్ర ఏర్పడింది. ఆంధ్ర దానికి జవహర్లాల్ నెహ్రూ 52లో ప్రారంభోత్సవం చేసిండు. షాద్నగర్ రైల్వే స్టేషన్లో ఆయనకు పెద్ద స్వాగతం జరిగింది. అప్పుడు గోటూరు నరసింహులు అని మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంటు, ఆయనకు పూలదండేసి ఆహ్వానం చేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు కూడా తహసీల్లో కానీ ఈడ ఎండిఓ ఆఫీస్లో కానీ ఇప్పటికి కూడా ఆ ఫోటో ఉన్నది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఆ తర్వాత ఆడ కర్నూలులో మాత్రము ఏమి లేకపోయింది. అప్పుడు వాళ్ళు గొడవ పడ్డారు. మద్రాసులో బయటికి వెళ్ళిన తర్వాత గుంటూరులో పెట్టాలని కొందరు, కర్నూలులో పెట్టాలని కొందరు, వాళ్ళనే పెద్ద వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే సంజీవ రెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి వీళ్ళంతా కొద్దిగా అధిష్టానంలో కొద్దిగా ఒత్తిడి చేసి వాళ్ళు కర్నూలులో పెట్టడం జరిగింది. కర్నూలులో వసతులు లేవు, గుంటూరు పెద్దగా ఉంది కానీ గొడవ చేసి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళదే అధికారం. రాయలసీమ 4 జిల్లాల వాళ్ళదే మీరు ఒక్కసారి చూసుకోండి. ముఖ్యమంత్రుల రాయలసీమ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా 2026 నాడు కూడా రాయలసీమ వాళ్ళదే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా రాయలసీమ వాళ్ళే ఉన్నారు అక్కడ ఇప్పుడు కూడా. ఆ గుంటూరు తీసేసి అప్పుడు కర్నూలులో పెట్టడం జరిగింది. ఆఫీసులు కూడా ఏం లేకపోయినాయి, గుడారాలు వేసి ఆఫీసులు పెట్టినారు. వర్షం పడితే గుడారాలో పట్ట కాలువలు ఎక్కడ వీలు లేకుండా పోయింది. ఏమి కూడా వాళ్ళకు ఒక్క 10 పైసలు కూడా వసతి లేకుండా పోతే వాళ్ళ దృష్టి అంతా అప్పుడు తెలంగాణ మీద పడింది. తెలంగాణ ఎవరో ఈ తెలంగాణ లేదు అని ఒక ఆయన పెద్ద మనిషి మాట్లాడిండు. ఆయన పుట్టలేదు, వాళ్ళ నాయన కూడా పుట్టలేదో తెలియదు. ఆయన అప్పుడు నిజాము ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాడు డబ్బులలో. తెలంగాణ లేదంటున్నారు. 450 ఏళ్ల కింద చార్మినార్ కట్టిండ్రు. మరి తెలంగాణ లేకుంటే చార్మినార్ ఏడ కట్టిండ్రు? గోల్కొండ ఫోర్ట్ ఏడ కట్టిండ్రు? భక్త రామదాసు ఏడ జైల్లో ఉన్నాడు? రామాలయం ఎక్కడ కట్టిండ్రు? భద్రాచలంలో. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? అంతేకాదు ఇంకొక మీకు విశేషం చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే ఔరంగజేబ్ దీని మీద దండయాత్ర చేసిండో హైదరాబాద్ ఆక్రమించాలని, నిజామే పోరాడి వాళ్ళని రాకుండా చేసిండు. అయినా కానీ ఒక ఒప్పందం కుదిరింది వాళ్ళకు. ఆ ఒప్పందంలో ఏముందంటే కర్నూలు, కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నిజాం రాష్ట్రంలోనే ఉండింది. మీరు ఒకసారి చదివండి.
ఆ ఒప్పందం కింద ఇప్పటి కూడా కర్నూలు నవాబులు అని అంటారు. కర్నూలు కడపను వైజాగ్ను అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. ఆంగ్లేయుల యొక్క కోటి అని ఇప్పటికి కూడా హైదరాబాద్లో ఉన్నది. సికింద్రాబాద్ లష్కర్ అది. అప్పుడు లష్కర్ అంటే ఆ పార్సీల సైన్యం అని అర్థం. ఈనాడు కూడా లష్కర్ దండు అని అంటారు. కోటి ఉన్నది ఈ రోజు కూడా. వాళ్ళకు ఆంగ్లేయులకు దాన్ని ఇవ్వడం, దాన్ని రక్షించుకోవడం, వీళ్ళని చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత నైజాం యొక్క రాష్ట్రంలో ఎవరైతే తెలంగాణలో దుర్మార్గం చేసిండ్రో వాళ్ళందరినీ తీసుకుపోయి కర్నూలులో వాళ్ళను బానిసలని అంటారు. పెడితే అందుకే మళ్ళీ వాపసు రాకుండా ఇప్పుడు మీ ఇప్పటి కూడా చూసుకోవచ్చు ఒక కోట ఉంది. మన మహబూబ్నగర్ లాస్ట్ పీరియడ్ అలంపూర్ చౌరస్తా దాటంగానే నదిలో ఒక పెద్ద కోట ఉన్నది అవతల. ఆ కోట మీద ఎప్పటికీ పైరా. ఎవరికి తెలంగాణలో దొంగతనం చేసిన వాళ్ళు డైకైటీసు తీసుకుపోయి అక్కడ పెడుతుండే నిజాం, వాళ్ళు రాకుండా పైరా. ఆ తర్వాత అధికారం బీరాంకరేశ్వరరావు ఒక్కడేండు. వాళ్ళు చాలామంది ఆంధ్రులు చాలామంది వేయడంలో ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ కలవాలని అంటే మా భూములు ఎవరు ఇతరులు కొనరాదు, ఎటువంటి పరిస్థితుల్లో కొంటే చెల్లబడవు. అంతేగాక ఉద్యోగస్తులు 2:1 వాళ్లకు 2 ఇస్తే, ఎందుకంటే వాళ్ళ 11 జిల్లాలు మన 9 జిల్లాలు. 2:1 అంటే ప్రతి ఆఫీసులో కూడా 2 అధికారులు ఆంధ్రలో ఉంటే తెలంగాణ ఒక అధికారులు ఉండాలి. అట్లనే ఒప్పందం మీద సంతకాలు జరిగిపోయినది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో వాళ్లకు తెలంగాణ అంటే గిట్టదు. ఈ రోజు కూడా గిట్టదు వాళ్ళకు. గిట్టక 2:1 ఒక చపరాసి ఉద్యోగం మనకి ఇవ్వాలి, 2 ఆఫీసు ఉద్యోగాలు వాళ్ళు తీసుకోవాలి. ఈ విధంగా వాళ్ళు క్రష్ చేసడం జరిగింది. ఆ క్రష్ వల్ల 56లో ఆ విద్యార్థులకు ఇవన్నీ తెలిసిపోయి పెద్ద ఉద్యమం చేశారు. ఆ తర్వాత సబ్సెట్ అయిపోయింది. ఆ తర్వాత 59లో మళ్ళీ ఒకసారి ఉద్యమం జరిగింది తెలంగాణ మొత్తంలో. బి రామకృష్ణరావు తమ్ముడు వెంకటేశ్వరరావు కొడుకు నరసింహరావు సాబ్ అని ఆయన ఉస్మానియా యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఉండిండు. ఆయన ఉద్యమం తీసుకొచ్చిండు అప్పుడు కూడా. అయితే కరీంనగర్లో జగిత్యాల అనేది ఒక పెద్ద పట్టణం. ఆడ మల్టీపర్పస్ స్కూల్ ఉండి ముద్దు కృష్ణయ్య అని ఫారిన్ రిటర్న్ హెడ్ మాస్టర్ అక్కడ ప్రిన్సిపాల్ గారు. అక్కడ తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు 59లో నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని, ఆరీశ్వరయ్య సెక్రటరీ, జల్లం సత్యనారాయణ నాకు పోటీ చేసిండు. ఆయన ఓడిపోయిండు. కానీ నేను ఆయనను కూడా తీసుకొని మేము ముగ్గురము మహబూబ్నగర్కి వెళ్ళి మేము ముగ్గురం, అదే షాద్నగర్కి వెళ్ళి మేము ముగ్గురం మొత్తం తెలంగాణ హై స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ హై స్కూళ్ళల్లో అన్నీ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు రావడం, అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా ఎంకసీ కమ్యూనిస్ట్ లీడర్లు రైనరు, కాంగ్రెస్ లీడర్లు రైనరు, ఎంతోమంది ఎమ్మెల్యే మినిస్టర్లు రైనరు. ఆ తర్వాత అక్కడ తీర్మానం చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉద్యమానికి ఆంధ్రుల యొక్క ప్రాబల్యం, మన తెలంగాణ వాళ్ళ అనైక్యత, మళ్ళీ వాళ్ళదే గొప్పతనం జరగడం జరిగింది. ఆ తర్వాత 69లో మళ్ళీ ఒక మల్లికార్జున ద్వారా ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ మల్లికార్జున ద్వారా ఉద్యమం రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టడం జరిగింది 69లో. నేను ఇక్కడికి వెళ్ళిన షాద్నగర్కి వెళ్ళి అక్కడ రావడ సత్యనారాయణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, వెంకటరామారెడ్డి ఎంకసిరికి ఎమ్మెల్సీ అయిండు. ఆ తర్వాత మదన్ మోహన్ అప్పుడప్పుడే ఎమ్మెల్యే అయ్యిండు. అప్పుడే ఎమ్మెల్యే కాదు అడ్వకేట్ అయ్యిండు. అప్పుడే ఆయన అందులో పాల్గొనడం జరిగింది. అట్లా ఆడ ఒక తీర్మానం జరిగిందంటే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఎన్ని మాటలు చేసినా మనల్ని మోసం చేయడం జరుగుతున్నది, మన భూములన్నీ కొల్లగొట్టడం జరుగుతుంది, మన డబ్బంతా కొల్లగొట్టడం జరుగుతుంది, లంచాల రూపకంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు మన దగ్గర కొల్లగొట్టడం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఏ పెద్ద ఉద్యోగం ఎక్కడ వచ్చిన అవకాశం వస్తే మన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మన వాళ్లకు అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ ఉద్యమం అంతా బాగా జరిగింది. ఎంతోమంది జైళ్ళకి వెళ్ళడం జరిగింది, ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఆ బుక్ను ప్రింట్ చేసి నేను ఎమ్మెల్యే గారికి ఇచ్చినాను. 2 సార్లు అడిగినాను ఎమ్మెల్యే గారికి, చదివినావా అంటే చదవలేదు, నాకు వీలు కాలేదు అన్నాడు. ఇచ్చి కూడా దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది ఆయన బుక్ ఇచ్చి. ఇంకా బుక్ ప్రింట్ చేసినాం మేము, తొలి తెలంగాణ బుక్కులు. నేను మర్చిపోయాను మీ దగ్గరికి తీసుకురావడానికి. అందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది మహబూబ్నగర్లా చనిపోయినారు, ఎంతమంది స్వతంత్రంగా వాళ్ళంతకు వాళ్ళే వచ్చి
ఉద్యమంలో అవుట్ అయిపోయినారు, వాళ్ళంతా లెక్క ఉంది. ఆ తర్వాత 69 తర్వాత కొన్ని రోజులు నడిచింది. అప్పుడు కర్ఫ్యూ కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో. అర్ధరాత్రి పూట ఇందిరాగాంధీ హైదరాబాద్కు రావడం జరిగింది. అర్ధరాత్రి పూట వచ్చి చెన్నారెడ్డిని మల్లికార్జున పిలుచుకోవడం జరిగింది. నేను ఇప్పుడు వాళ్ళను బ్లేమ్ చేయదలుచుకోలేదు. మొత్తం మీద ఉద్యమానికి వాళ్ళు హాని కల్పించినారు, పదవుల కొరకు హాని కల్పించి ఉద్యమానికి నష్టం చేసినారు, ద్రోహం చేసినారని నేను కంఠాపతంగా భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. ద్రోహం చేసినారు వాళ్ళు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఆ తర్వాత ఎన్నో మళ్ళా జరగడం మళ్ళీ 2011లో మళ్ళీ స్టార్ట్ కావడం. ఇప్పుడు ఈ చెప్పుకునే నాయకులు మేమే చేస్తున్నాము అని ఈ ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నారు బాబు. మాకు కడుపులో మండుతున్నది. ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. పుట్టలేదు కూడా. ఎవరైతే మేము నాయకులమని హైజాక్ చేస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నా ముంగల్కి రమ్మని. వాళ్ళు పుట్టలేదు, భూమి మీదనే పుట్టలేదు, మేము చేస్తున్నామని అంటే మేము ఏమనాలి? మాకు నోరు రావడం లేదు. మీ విలేకరులు కూడా అంత యువకులు తయారైపోయినారు. మీరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏమనుకోవద్దు. మీరు మమ్మల్ని ఒకసారి గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా? మా దగ్గరికి వచ్చిండ్రా? పాత వాళ్ళం ఉన్నాం కదా. కాబట్టి మీ యువకులు అంతా ఆనాడు కూడా యువకులే. 59ల యువకులే, 69ల యువకులే, ఆ తర్వాత కూడా యువకులే. జేఈసీ చాలా రోజులకు వచ్చింది. బాగా ఉద్యమం స్పీడ్గా అందుకున్నాక 69ల 100 రోజులు చేసినారు ఉద్యోగస్తులు. 100 రోజులు స్ట్రైక్ చేసిర్రు జీతాలు లేకుండా. అప్పుడు నేను నాయకుడిని ఇక్కడ. నన్ను ఒక ప్రశ్న చేసిండ్రు, ఎట్లా ఉద్యమం చేస్తే మరి మాకు జీతాలు రాకుంటే ఎట్లా అని. అంటే నేనన్నా ఎన్ని రోజులు మీరు ఉద్యోగస్తులు స్ట్రైక్ చేసినా నేనంతా నాది క్లాత్ మర్చెంట్ అండ్ ప్రొవిజన్ స్టోర్, 2 స్టోర్లు ఉన్నాయి. మీకు నేను క్లాత్ ఇస్తాను, ప్రొవిజన్ ఇస్తాను, నేను డబ్బులు అడగను. మీరు ఉద్యోగం ఎక్కిన తర్వాత జీతాలు తీసుకున్న తర్వాతనే మాకు ఇవ్వండి అని. అంటే 90,000 రూపాయలు ఆనాడు 1969లో 90,000 రూపాయలు నేను ఉద్యోగస్తులకు ఇచ్చిన. నా దగ్గర అకౌంట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ. ఒక ఆయన తప్ప తతిమూళ్ళు అందరు ఇచ్చేసి ఒక 2-3 నెలల లోపల మాకు డబ్బులు ఇచ్చేసినారు. ఆ విధంగా మేము ఎంతో సహాయ సహకారాలు అందించినాము. మా డబ్బులు ఎన్ని ఖర్చు అయినాయో అసలు కౌంట్ లేదు. ఆ తర్వాత హైదరాబాద్లో పెద్ద జులూస్ జరిగింది. మేమంతా ఎన్నో మాటలు మీటింగ్లకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కదా, 2011 తర్వాత ఎట్లయితే ఉద్యమం అయిందో మీ అందరికీ తెలుసు కదా. దాని గురించి నేను చెప్పడం బాగలేదు, నాకు చెప్పాలని కూడా లేదు. మేమే చేస్తున్నాం, అంత మాదే అని మాట్లాడుతున్నారు. అది నాకు చాలా లోపల బాధ ఉన్నది. ఆ తర్వాత ఆ భగవంతుని నిర్ణయం, తెలంగాణ తల్లి నిర్ణయం. జైలుకి వెళ్ళడం జరిగింది. ముతలిపి సాబు, నేను, నారాయణ రెడ్డి, బాలరెడ్డి, నరసింహారెడ్డి, సూర్యనారాయణ వెళ్ళడం జరిగింది. అదే ఇక గణపతిరావు ఉద్యమం ఆయన వ్యతిరేకం వల్ల. అయితే అప్పుడు 69లో నేను ముచ్చట చెప్తున్నా, వరంగల్ హన్మకొండ సమితి ప్రెసిడెంట్ సత్యనారాయణ యాదవ్ అని ఉండేది. అప్పుడు సంజీవరెడ్డి ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి అప్పుడెప్పుడు ఉద్యమంలో ఉన్నాడు. ఆయన ఒక పాట పాడేది, సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ సాగదింక నీ ఆటలు సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ అని ఆయన మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. చెన్నారెడ్డి రాకపోలేదు, ఇంకా రాలే. చెన్నారెడ్డి, ఓ చెన్నారెడ్డి రావోయి చెన్నారెడ్డి, రావోయి చెన్నారెడ్డి అని ఆయన చెన్నారెడ్డి మీద కూడా ఒక పాట పాడడం జరిగింది. ఆ విధంగా ఉద్యమంలో ఎన్నో పాటలు, ఎన్నో ఆటలు, ఎన్నో. మహబూబ్ నగర్లా జైల్లో పట్టకుంటే ఇప్పుడున్న గర్ల్స్ హై స్కూల్లో ఓపెన్ జైలు పెట్టినారు. నేను దాని మీద రాసినాను, ఇది జిల్లా జైలు కాదు ఖుల్లా జైలు అని రాసినాను నేను. అందులో దాదాపు 1500-1600 మంది ఉద్యమకారులు అందులో పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమం ఆడికెళ్ళి ఎన్నో ఒక దాదాపు 1 సంవత్సరం వరకు జరిగింది. మా మీద మేము 7 మంది నేను నెంబర్ 1 అక్యూజ్డ్. 436 కేసు నా మీద పెట్టినారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అది 1 సంవత్సరం దాదాపు కేసు నడిచింది. ఇక జడ్జిమెంట్కి వచ్చింది. ఈ జడ్జిమెంట్లో ఏపీపీఓ కూడా ఆంధ్ర డిప్యూటీ తహసీల్దార్ కూడా ఒక ముస్లిం ఉండాడు, ఆయన కూడా అక్కడనే ఉద్యోగస్తులంతా అక్కడనే మాట్లాడడం జరిగింది. నాకు ఈడ జడ్జిమెంట్కి వచ్చింది. జడ్జిమెంట్ వస్తే నేను నెంబర్ 1 అక్యూజ్డ్ కదా. జడ్జిమెంట్కి నేను ఒకటే మాట చెప్పిన, సార్ మీ జడ్జిమెంట్ నేను ఒప్పుకోను అని చెప్పిన జడ్జికి.
ఆయన పెన్ను కింద పెట్టి ఎందుకు అన్నాను, నువ్వు నీ ఆంధ్ర, నేను తెలంగాణ ఉద్యమకారుని, నీ జడ్జిమెంట్లా న్యాయం జరగదు నాకు, మీరు ఆంధ్రాకి పక్షపాతులు కాబట్టి నేను నీ జడ్జిమెంట్ ఒప్పను అంటే ఆయన రాసి సరే మంచిది, మరి ఎక్కడ ఈ తెలంగాణ జడ్జి ఎక్కడుంటే మా కేసు అక్కడ అయింది అండి. తీసుకుపోయి మా కొడంగల్ వేసి మేము 7 మందిని కూడా మేము 1.5 సంవత్సరం కొడంగల్లో తిరిగినాం. ఆ కొడంగల్ జడ్జి మన తెలంగాణ వాడు. మాదంతా విని ఆయన అందరి నోట్ రాసుకొని అందరు పోలీసు వాళ్ళది అవి రాసుకొని ఆయన మీరు ఫాల్స్ కేసు పెట్టినారు వీళ్ళ మీద అని కొట్టేసినారు. కాబట్టి ఆ ఉద్యమంలో ఇంతవరకు కూడా ఈ ఒక 100 సంవత్సరాలలో కూడా ఒక జడ్జిను మేము నీ జడ్జిమెంట్ ఒప్పుకోము అన్న తీర్మానం ఎక్కడ జరగలేదు, ఒక షాద్నగర్లో తప్ప. కాబట్టి మేము అప్పుడు ప్రాణాలకు కానీ ఆస్తులకు కానీ మా పరిస్థితులను కానీ లెక్కపెట్టక మాకు ఒకటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉండాలి, తెలంగాణ రావాలి అనే ఉద్దేశమే మాకు కనబడింది. అప్పుడు నేను నాట్ ఏ కిడ్, ఐ హ్యావ్ 4 చిల్డ్రన్స్. ఇంకా ఆ పరిస్థితి మాకు ఏం కనబడలేదు, మా ఆస్తులు కానీ మా భార్య కానీ మా పిల్లలు కానీ ఏం కనబడలేదు, మాకు తెలంగాణ తప్ప ఇంకోటి ఏం కనబడలేదు. కాబట్టి మీ అందరికీ కూడా విలేకరులకు కూడా ధన్యవాదాలు. మీరు ఇంత శ్రమ కోర్చి రాస్తున్నారు. నిజంగా కూడా ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద స్తూపము ఇక్కడ నిర్మించడం అంటే ఇది హైదరాబాద్ స్టేట్లో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఇంత పెద్ద స్తూపం బహుశా ఎక్కడ లేకుండొచ్చు తెలంగాణలో. కాబట్టి ఆయనకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ భగవంతుడు అతన్ని కూడా మంచిగా ఉందని గాక.